చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ మీ బుర్రలకు బాగా ఎక్కాలి. ఎందుకంటే అర్థం కాని వాళ్ళకి మీరే చెప్పాలి. మనకి ఇలాంటివి అర్థం అవ్వవు, మనకి వాట్సాప్లో అర్థం అవుతాయి. కొత్తగా బిజినెస్ వాట్సాప్ వచ్చిందంట, అప్డేట్ చేసుకోపోయావా అన్నాడట. దేనికిరా అని అడిగితే ఆడన్నాడట, అది డిలీట్ చేసిన మెసేజ్ కూడా బ్యాకప్లో చూపిస్తుందట. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో దొరికేస్తున్నారని, ఫేస్బుక్ మెసెంజర్లో దొరికేస్తున్నారని ఈ తెలివైన పిల్లకాయలందరూ కలిసి తెలివితేటలు ఎక్కడ నేర్చుకున్నారంటే బాగా వినాలి. TV9, ఈటీవీ, ఎన్టీవీ, న్యూస్ మీడియా వస్తుంటుంది చూసారా, అక్కడ కూడా కింద మెసేజ్ బాక్స్ ఉంటుంది తెలుసా, సార్టింగ్ బాక్స్ అంటారట. మెసేజ్ సార్టింగ్ అందులో చేసుకుంటున్నారట. మీకు అర్థమైందో లేదో వాళ్ళకి అర్థమవుతుందండి. ఇందులో అయితే బ్యాకప్ పెడితే దొరికేస్తామని ఇప్పుడు మెసేజ్ సార్టింగ్ ఎక్కడ చేస్తున్నారట, TV9, ఎన్టీవీ, ఈ సార్ట్ బాక్స్ ఉంటుంది చూసారా, స్క్రోలింగ్ కింద. మీరు కావాలంటే చూడండి, ఈసారి చూసినప్పుడు సీరియస్గా వివేకానంద హత్య కేసును కూర్చిన దర్యాప్తు సిబిఐ ఎంక్వైరీ ముమ్మరంగా ఆ వార్తలో ఊరేగింపు జరిగిపోతుంటే, ఉవ్వెత్తున వార్తను మాట్లాడుతుంటే కింద వచ్చే వార్తలు ఏంటి చెప్పిన, టిఫిన్ చేసావా అనొచ్చు. ఇంకా లేదు, వేర్ ఆర్ యూ, యువర్ లొకేషన్ బేబీ అన్నారు. స్టిల్ నో మై హోమ్. మరి 11:30 అవుతుంది అనుకున్న ప్రోగ్రాం రాలేవా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అనుకున్నారు? ఆడు మాట్లాడుతూ ఒక రోజు స్టార్టింగ్ చూస్తుంటాడు, అంటున్నాడు, ఐకాన్ మార్చ్ అన్నారు. ఫోన్పేలో కూడా స్టార్టింగ్లు చేసుకుంటారు తెలుసా, ట్రెండ్ మారింది. వాట్సాప్లో ఓల్డ్, ఫోన్పేలు రకరకాలు వచ్చినాయి ఇప్పుడు అప్డేట్స్లో. అక్కడొద్దు తిరుగుతారు.